హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడాలని నినాదంతో విశ్వ హిందూ చైతన్య వేదిక సభ్యులు సోమవారం జిల్లా సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నియామ గుడివీధి వీరాంజనేయ స్వామి దేవాలయం అర్చకులు సుధాకర్ గురుకుల్, విశ్వ హిందూ పరిషత్తు సభ్యులు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన వీరాంజనేయ స్వామి మాన్యాన్ని కబ్జా చేశారని, దీనిపై దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ తదితర సంబంధిత శాఖలు పరిశీలించి నివేదిక సమర్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అట్లే ఇంకా కొంచెం ఓం నమః హరి ఓం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పుణ్యంగుడి వీధి, చిత్తూరు. మన ఆంజనేయ స్వామికి సుమారు ఒక 4.5 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఆ యొక్క స్థలాల్లో కొన్నిటిని అన్యాక్రాంతమై ఉన్నది. ఆ విషయంగా మనకు చిత్తూరులో మన హిందూ చైతన్య వేదిక, ధార్మిక పరిషత్తు అంతా మన సారు జయకుమార్ సార్ గారు కానీ, శోభారాణి గారు కానీ, మన రామూర్తి గారు కానీ, మా ఈవో సార్ అందరూ కలిసి ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి ఆ స్థలము దేవస్థానందైతే దాన్ని ఎటువంటి లోటుపాటు లేకుండా తిరిగి దేవస్థానం తిరిగి ఆదాయం వచ్చే విధంగా అన్ని రకాల మాకు సహాయ సహకారం అందించడానికి ముందుకు వచ్చినారు. మన సార్ మాట్లాడతారు. ఇవాళ ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వీరాంజనేయ స్వామి ఆలయ భూముల పరిరక్షణకు రావటం అంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో దేవాలయాల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద, సమాజం మీద ఉంది. దేవాలయ భూములకు కూడా రక్షణ లేకుండా పోతుందంటే ఈ మోరల్స్, ఎథిక్స్ సమాజంలో ఏ స్థాయిలో ఉందో అని చెప్పనేసి తలుచుకుంటూనే బాధ అనిపిస్తుంది. కానీ భావితరాలకి ఇలాంటి సమాజాన్ని అందించకూడదని చెప్పి ఉద్దేశంతోనే స్వామివారి ధూపదీప నైవేద్యాలకి, పూజా కైంకర్యాలకి స్వామివారి ఆస్తిని అందించాలి అని చెప్పి ఉద్దేశంతో హిందూ చైతన్య వేదిక ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలో ఆంజనేయ స్వామి ఎంత మహిమాన్వితమైనటువంటి దైవం అనేసి. సర్వే నెంబర్ 73లో 86 సెంట్లు, సర్వే నెంబర్ 396లో 17 సెంట్లు, సర్వే నెంబర్ 459లో 1 ఎకరా 70 సెంట్లు, సర్వే నెంబర్ 460లో 1 ఎకరా 70 సెంట్లు, మొత్తం 4 ఎకరాల 43 సెంట్లు ఉంది. కానీ ఈ సర్వే నెంబర్ 459, 460 వచ్చేసి మన ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా హై రోడ్డుకి పక్కన ఉండే భూమిగా మాకు చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం జాయింట్ కలెక్టర్తో కలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ సర్వేయర్ ఈ 3 శాఖల సమన్వయంతో ఈ భూమిని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి వాటిని ఆంజనేయ స్వామి ఆలయ పాలక మండలికి అప్పగించాల్సిందిగా మా మొదటి డిమాండు. రెండోది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎన్క్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించాలి. అంతేకాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఎన్క్రోచ్మెంట్ చేసిన వారి వద్ద నుంచి కూడా ఇంతకాలం ఆలయానికి రావాల్సినటువంటి సొమ్మును రికవరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఆస్తి పైన ఏదైనా విక్రయ దస్తావేజులు నమోదు అయి ఉంటే ఆ విక్రయ దస్తావేజులన్నింటినీ కూడా రద్దు చేయాలి. ఇంకోటి ఈ సర్వే నెంబర్లు గల భూమిని ప్రోబిటరీ లిస్టు సెక్షన్ 22A(c) కింద నమోదు చేసి భవిష్యత్తులో ఈ ప్రాపర్టీ మీద ఎలాంటి క్రయ విక్రయాలు కానీ, ఆయక దస్తావేజులు కానీ ఎలాంటి దస్తావేజులు లేకుండా నిరోధించాలి. తర్వాత ఈ దేవాలయము ఇంతేకాకుండా మిగిలిన దేవాలయాలకు కూడా సూచీ బోర్డులను ఏర్పాటు చేసి దేవాలయ ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఆ దేవాలయ ఆస్తుల దగ్గర నుంచి ఎంత ఆదాయం వస్తూ ఉంది ఏంటి, ఎందుకంటే పారదర్శకత, జవాబుదారీతనం అనేది చాలా అవసరము. ఈ జవాబుదారీతనం, పారదర్శకత కోసం సూచీ బోర్డులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను, వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడేదానికి కృషి చేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఈ భూములను అన్యాక్రాంతంగా ఆక్రమించారో వారిపైన ఏపీ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి తహసీల్దార్కి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి ఈ 8 డిమాండ్లతో మేము
వినతి పత్రాన్ని గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్కి అందించేదానికి రావటం జరిగింది. మాకైతే చాలా గట్టి విశ్వాసం ఉంది, స్వామివారి కార్యక్రమం అందరూ సహకరిస్తారని చెప్పేసి. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మం కోసం విశిష్టంగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి పాలకపక్షం అయితేనేమి ఈ ఎన్క్రోచర్స్ పైన ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఏ గుడి ఆస్తి అయినా కానీ ఎవ్వరూ ఆక్రమించుకునేదానికి ఆలోచన కూడా రానియకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.